నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 75. ఇంకా కథలోకి వెళ్తే, బేబీ పింక్ ఫార్మల్ ఫుల్ హ్యాండ్ షర్ట్, కళ్ళకి సన్ గ్లాసెస్, అందానికే కాదు యాటిట్యూడ్కే బ్రాండ్ అంబాసిడర్లా ఉన్నాడు రిషి. అప్పటికే అక్కడున్న స్టాఫ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్ రిచ్విక్ అంటూ అరుపులు, కేకలు. అవికి ఒళ్ళంతా ఒకటే మంట. స్టేజ్ మీద వినయ్ వాళ్ళ నాన్న పక్కనే రిషి కూర్చున్నాడు. సుప్రజ మాట్లాడుతూ, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన స్టార్ హీరో రిష్విక్ గారికి ధన్యవాదాలంటూ రిషి వైపు చూసి చిరునవ్వు నవ్వింది. మనోడు సన్ గ్లాసెస్ తీసి పక్కనే నిలబడ్డ మేఘాకి ఇచ్చి అందరికీ చెయ్యి ఊపుతున్నాడు. కిషోర్ చుట్టూ చూస్తున్నాడు. అందరి కళ్ళు రిషి మీదనే. వినయ్ బొకే తీసుకొచ్చి వాళ్ళ నాన్నకిచ్చి రిషికి ఇమ్మన్నాడు. ఆయన కొన్ని సంవత్సరాల క్రితం తన కాలేజీలో వినయ్ గ్యాంగ్ని తుక్కుగా కొట్టిన కాలేజ్ స్టూడెంట్ రిషి కళ్ళలో మెదిలాడు. ఆ కుర్రాడు ఇంత పెద్ద హీరో ఇప్పుడు ఏకంగా మా హాస్పిటల్ ఓపెనింగ్ చేయడం అని ఆలోచిస్తూ ఆయన లేచి రిషిని చూస్తూ బొకే ఇచ్చాడు. రిషి అది తీసుకుని మేఘాకి ఇచ్చాడు. సుప్రజ మాట్లాడుతూ, వినయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నానంది. దాంతో వినయ్ మైకందుకుని, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ రిష్విక్. అంత పెద్ద స్టార్ అయినా మేము ఇన్వైట్ చేయగానే ఇక్కడికి రావడం రియల్లీ ఇట్స్ మై ప్లెజర్. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, మా హాస్టల్ యానివర్సరీ సందర్భంగా మా స్టాఫ్ అందరికీ 2 months శాలరీ బోనస్గా ఇవ్వాలని నా ఫియాన్సీ అడ్వైజ్ చేశారు. సో తన కోరిక మేరకు మా స్టాఫ్ అందరికీ ఇప్పుడు చెక్స్ ఇవ్వడం జరుగుతుంది. కిషోర్కి అసలు తన కళ్ళ ముందు జరిగేది ఏది డైజెస్ట్ అవ్వడం లేదు. ఏ రోజు కృతిక రోజు అబార్షన్ అయిన రోజు రిషి తన మామూలుగా కొట్టగానే కిషోర్ లేచి నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. వినయ్ అప్పటికే కిషోర్కి తెలుసు రిషి అంటే వినయ్కి నచ్చదు. సో ఇది వాడుకుంటే అనుకుంటూ వినయ్కి ఫోన్ చేశాడు. వినయ్ లిఫ్ట్ చేసి, హలో అంకుల్, ఎలా ఉన్నారు అని అడిగాడు. అది నీ చేతిలో ఉందన్నాడు కిషోర్. అర్థం కాలేదన్నాడు వినయ్. నీకు ఆ రిషి అంటే కోపం కదూ అని కిషోర్ అడగగానే, మామూలుగా కాదు, కానీ మీ కృతి లవర్ కదా అన్నాడు వినయ్. తనకి మొగుడు నాకు యముడు అయ్యాడు అన్నాడు కిషోర్. వాట్, ఏమంటున్నారు? అంటే వాళ్ళకి పెళ్ళి? ఆహా, నేను ఒప్పుకోనని తెలిసి నా కూతురి మాయ చేసి తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. మరి మీరేం అనలేదా? చూస్తూ కూర్చున్నారా? చూస్తూ కూర్చోడానికి ఇదేమైనా సినిమానా? అందుకే వాళ్ళని విడగొట్టాలని ఫిక్స్ అయ్యాను. అందుకు నీ హెల్ప్ కావాలి. నేనేం చేయాలి? అయినా విడగొడితే విడిపోయే రకమావాడు. మీరేం చేసినా మళ్ళీ మళ్ళీ వస్తాడు. నాకు తెలిసినంత వరకు మీ కృతి అంటే వాడికి ప్రాణం. అంత ఈజీగా తను వదలడు. అయినా ఒకటి చెప్పండి, వాడంటే నన్ను అంతమంది ముందు కొట్టాడని కోపం పగ్గా మారింది వాడంటే నాకు. మరి మీకెందుకు అంత కోపం వాడి మీద అని అడిగాడు వినయ్ కిషోర్ని. నాకు వాడి యాటిట్యూడ్ నచ్చదు. వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అస్సలు నచ్చలేదు. అండ్ అన్నింటికన్నా నాకు డబ్బు ముఖ్యం. వాడి దగ్గర ఇప్పుడు అది లేదు. అంతేకాదు, వాడు నన్నే సవాల్ చేశాడు. అందుకే ఎలాగైనా వాడు నా కూతురికి దూరం చేయాలన్నాడు కిషోర్. సరే, మరి నేనేం చేయాలి అని అడిగాడు వినయ్. వాడు ఇప్పుడే నన్ను కొట్టాడు. నువ్వు నీ ఇన్ఫ్లుయెన్స్తో నాకు హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యిందని, బాగా దెబ్బలు తగిలాయని ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా ఎక్కడైనా చేర్పించు. మిగతా కథ నేను నడిపిస్తాను అన్నాడు కిషోర్. ఇదంతా చేస్తే నాకేంటి లాభం అని అడిగాడు వినయ్. నా కూతురు దూరమే వాడు బాధపడితే నీకు ఆనందమే కదా అన్నాడు కిషోర్. ఏడ్చినట్లుంది. వాడు అలా బాధపడితే నాకు సంతోషమే, కాదన్నా. కానీ నాకు మీ పెద్దమ్మాయి సుప్రజ అంటే చాలా ఇష్టం. తనకి ప్రపోజ్ చేశాను. సో మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని నా కూతురు చెప్పింది. కానీ తనకు నువ్వంటే ఏం ఫీలింగ్ లేదు. అంకుల్, అది మీ చేతుల్లో పని. కృతి మనసులో రిషి ఉన్నాడు కాబట్టి తీయడం కష్టం. బట్ సుప్రజ మనసులో ఎవ్వరూ లేరు. సో అక్కడ నన్ను పెట్టడం పెద్ద పని కాదు. కానీ నువ్వంటే మా ఇంట్లో అంత సదభిప్రాయం లేదు. అభిప్రాయం ఏముంది అంకుల్, 6 సెకండ్లో మారిపోతుంది. ఇప్పుడు మీరు ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు? ఆ రిషి మీద మీ అమ్మాయికి కోపం ద్వేషం రావాలనే కదా. అయినా మీరే అన్నారు వాడి యాటిట్యూడ్ నచ్చదని.
మరి నా యాటిట్యూడ్ నచ్చే కదా నాకు ఫోన్ చేశారు. వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగోలేదన్నారు. ఆ రోజు మా కాలేజ్కి వచ్చారు మీరు. మా డాడీ కన్విన్స్ చేసిన విధానం చూసి ఇంప్రెస్ అయ్యారు కదా. ఇంకా ముఖ్యంగా డబ్బు వాడి దగ్గర లేనిది నా దగ్గర ఫుల్గా ఉంది. మరి ఇంతకన్నా ఏం కావాలి? మీరు మీ ఇంట్లో వాళ్ళందరినీ కన్విన్స్ చేయండి, సుప్రజతో సహా అన్నాడు వినయ్. సరే అయితే ముందు నా సంగతి చూడు అన్నాడు కిషోర్. మీకు 10 నిమిషాల్లో ఎక్కడికి రావాలో చెప్తానని కాల్ కట్ చేశాడు వినయ్. ఆ తర్వాత వినయ్ తన ఇన్ఫ్లుయెన్స్తో కిషోర్కి బాగా దెబ్బలు ఇంకా హ్యాండ్ ఫ్రాక్చర్ అయినట్లుగా సృష్టించాడు. అలా చేసిన వాడు హాస్పిటల్లో కృతి రిషిని బయటకు గండడం చూసి చాలా సంతోషించాడు. అందుకే ఆ రోజు అభికి హెల్ప్ కావాలని అడిగాడు వినయ్. ఇదంతా గుర్తు చేసుకుని ఆ వినయేనా ఈ వినయ్ ఆశ్చర్యానికి గురయ్యాడు కిషోర్. ఇప్పుడు వినయ్ మాట్లాడుతూ, మా హాస్టల్ స్టాఫ్కి చెక్స్ అందజేయడానికి మన అంటుంటే కిందన సుప్రజ పైకొచ్చి వినయ్ చెవిలో ఏదో చెప్పింది. వినయ్ కొంచెం ఫీల్ అయినా తప్పదు కాబట్టి, మా స్టాఫ్ అంతా రిష్విక్ గారి చేతుల మీదుగా చెక్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారని తెలిసింది. సో రిష్విక్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ అనగానే రిషి పైకి లేచి మైక్ దగ్గరకు వచ్చాడు. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అని రిషి అనగానే అందరూ చప్పట్లు కొడుతూ విజిల్స్ వేశారు. అభికి ఆ సౌండ్ కన్న కఠోరంగా ఉంది. నేను రావడం చాలామందికి ఆనందం, కొంతమందికి షాక్ ఇచ్చిందంటూ కిషోర్ వైపు చూసి కళ్ళెగరేశాడు రిషి. కిషోర్ వినయ్ ఇచ్చిన షాక్లో ఉన్నాడుగా. వినయ్ గారు, మీరు ఎవరిదో పేరు అనౌన్స్ చేయాలనుకుంటే సుప్రజ గారు చెప్పారని నా పేరు అనౌన్స్ చేశారు. సో మీరు ఎవరి చేత ఇప్పించదలిచారో వారి చేత ఇప్పించండి అంటూ వినయ్ వైపు చూశాడు రిషి. అయ్యో అదేం లేదు, మీరు మా గెస్ట్, సో మీరే ప్లీజ్ అనగానే రిషి భుజాలు ఎగరేస్తూ ఇట్స్ ఓకే అన్నాడు. నిజానికి వినయ్ కొంతమందికి వాళ్ళ నాన్న చేత మరికొంతమంది కిషోర్ చేత చెక్స్ ఇప్పించాలనుకున్నాడు. వాళ్ళిద్దరూ రెడీ అయ్యారు. అందుకే వినయ్ ఇచ్చే షాక్స్కి కిషోర్ అలా ఫ్రీజ్ అయ్యాడు. సుప్రజ నేమ్స్ అనౌన్స్ చేస్తుంటే ఒక్కొక్కరు స్టేజ్ మీదకి వచ్చి చెక్స్ తీసుకుంటున్నారు. అది చూస్తూ అభి ఇంకక్కడ ఒక్క నిమిషం కూడా కూర్చోలేక వెళ్ళిపోవాలని పైకి లేచాడు. కానీ అసలు వెళ్ళే దారేది? అందరూ గుమిగుడి నిల్చుంటే దాంతో షిట్ అనుకుంటూ వెనక్కొచ్చి కూర్చున్నాడు. ఆ ప్రోగ్రాం అయ్యాక ఓపెనింగ్ ప్రోగ్రాంకి వెళ్ళారంతా. రిష్విక్ చేతుల మీదుగా బ్లాక్ ఓపెన్ అయింది. వినయ్ అయితే రిష్కి పడిపోయాడు. అస్సలు వదలకుండా తిరుగుతున్నాడు. కిషోర్ అభి అదంతా చూస్తూ నిల్చున్నారు. ఒకరికి ఆశ్చర్యం, ఇంకొకరికి అసూయ. రిషితో స్టాఫ్ తెగ సెల్ఫీలు దిగేశారు. కొంతసేపటికి రిషిని తన ఛాంబర్కి తీసుకెళ్లాడు వినయ్. ఈలోపు ఏదో పనిపడ్డంతో సుప్రజను అక్కడ ఉండమని వెళ్ళాడు. తనటు వెళ్ళగానే సుప్రజ రిషి ఇద్దరూ హైఫై ఇచ్చుకున్నారు. ఎందుకు? ఏమంటున్నాడు వదినా మా తోడల్లుడు అని రిషి అనగానే, ఇంకేమంటాడు, మనం పన్నిన వల్ల పడ్డాడు, నెక్స్ట్ ఏంటి అని సుప్రజ అడగగానే రిషి ఏదో చెప్పాడు. నెక్స్ట్ ఎవరి హీరోని టార్గెట్ అని అడిగింది సుప్రజ. అభి అన్నాడు రిషి. ఇంకెందుకు లేట్ కానీ అంది నవ్వుతూ సుప్రజ. సరే నువ్వు పంచే, వినయ్కి ఏదో ఒకటి చెప్పి అభిని ఇక్కడికి పంపన్నాడు రిషి. అవును, అందరూ ఇక్కడే ఉంటే మరి చెఫ్ పాప రాలేదేంటి? ఒకసారి చూసొస్తే పోలే. కృతి తన వర్క్లో ఫుల్ బిజీ. దానికి తోడు ఇంకో రెస్టారెంట్ న్యూ కన్స్ట్రక్షన్ పని ఒకటి. కృతి ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి, చెప్పండి. అవునా, విశ్వను పంపించినా? ఓకే నేనే వస్తానంటూ పైకి లేచి విశ్వతో, మనం ఆ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళాలి పద అనగానే విశ్వ తన వెనకే వచ్చాడు. ఒక అరగంట తర్వాత కారు ఆగింది. కృతి దిగి అక్కడున్న ఇంజనీర్ దగ్గరికి వెళ్ళింది. ఏమైంది, ఎందుకు నన్ను రమ్మన్నారు అని అడిగింది. అది మేడం, అదిగో ఆ బిల్డింగ్ ఉంది కదా, మన రెస్టారెంట్ బ్యాక్ సైడ్ వస్తుంది. వాళ్ళు మొన్న వచ్చి మనం బోర్వెల్స్ వేసేటప్పుడు వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందన్నారు. మేమేదో సర్ది చెప్పాం. నిన్నేమో రెస్టారెంట్ అంటున్నారు, పార్కింగ్ మా బిల్డింగ్ వరకు వస్తే బాగోదన్నారు. ఇందాకేమో నన్ను పిలిచి మీ ఓనర్ వచ్చి ఒకసారి బార్డర్ లైన్ చెక్ చేసుకోమనండి, మా కాంపౌండ్ వాళ్ళకి తగిలితే ఊరుకోమని చెప్పారు. చూడబోతే వాళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నట్లుగా అనిపించింది. అందుకే మిమ్మల్ని ఒకసారి రమ్మన్నాను అన్నాడు అతను. ఆ మాట విన్న విశ్వ కోపంగా,
ఇంత జరిగితే నాకైనా చెప్పాలి కదా సార్ అన్నాడు విశ్వ. విశ్వ, నువ్వు వెళ్ళి అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో చూడు. సార్ మీరు కూడా వెళ్ళండి అని కృతి అనగానే వాళ్ళిద్దరూ వెళ్ళారు. కృతి కృష్ణతో, కృష్ణ నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురా అనగానే కృష్ణ వెళ్ళాడు. కృతి కన్స్ట్రక్షన్ అబ్జర్వ్ చేస్తూ చూస్తోంది. ఎందుకు ఒకసారి చూపు తిప్పేసరికి కొంచెం దూరంలో కారు ఆగింది. అందులో నుండి ప్రీతి దిగింది. ఎక్కడో చూశానే అనుకుంటూ తను ప్రీతి కదూ. అంతే, గతమంతా రీల్ తిరిగింది. ఎక్కలేని కోపం తన్నుకొచ్చింది. ఫాస్ట్గా తన వైపు వెళ్ళింది. ఇక్కడ రిషి వినయ్ చాంబర్ని గమనిస్తున్నాడు. సుప్రజ వెళ్ళి అభితో, వినయ్ నీతో ఏదో మాట్లాడాలంట, తన చాంబర్కి రమ్మంటున్నాడని చెప్పింది. అభి వెళ్ళగానే వినయ్ దగ్గరకు వెళ్ళింది. హే ఏంటి రిష్విక్ని వదిలొచ్చావు అని వినయ్ అనగానే, తనకేదో కాల్ వస్తే మాట్లాడుతున్నాడు, పద మనం తనకి లంచ్ తీసుకెళ్దామంటూ లాక్కెళ్ళింది సుప్రజ. అభి డోర్ తీసుకుని, ఏంటి వినయ్, ఆర్ యు మ్యాడ్, వాణ్ణెందుకు పిలిచావు, ఐడియట్ రిషి అంటూ రిషిని చూసి షాక్. ఇడియట్ అంటూ చేతులు వెనక్కి మడిచాడు రిషి. నువ్వా అని అభి అనగానే, నేనే, చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్ని, తర్వాత నీ లవ్కి కాంపిటీషనర్ని, ఇప్పుడు నీ శత్రువుని అనగానే, నన్నెందుకు పిలిచా అని అడిగాడు అభి. ఏం లేదు, నువ్వు ఈ మధ్యన డార్లింగ్ దగ్గర చాలా ఓవర్ చేస్తున్నావంటగా. రేయ్, ఆడపిల్లల దగ్గర ఎందుకురా నీ బోడీ బిల్డప్, నీకు దమ్ముంటే నా దగ్గరకు రావాలి కానీ అన్నాడు రిషి. నీ దగ్గరకు నేను, నాకేం అవసరం అన్నాడు అభి. మరి నా భార్యతో నీకేంట్రా అవసరం, నువ్వు నా మామ ఏం చేసినా చేతులు కట్టుకుని కూర్చోడానికి నేనేమైనా లోఫర్గా అన్నా. రిషిగాడిక్కడ, నాకు సంఖ్య తిరిగితే నా కొడక ఒకసారి కాలేజ్ డేస్ గుర్తు తెచ్చుకో అన్నాడు రిషి. ఏంట్రా భయపడుతున్నావా, అంటే ఏంటి నీ బలగొన్ని ఫ్యాన్స్ ఏదో హీరో అవ్వగానే గొప్ప అనుకుంటున్నావా. అయినా అది ఒక భార్య, నువ్వొక భర్త, దొంగతనంగా పెళ్ళి కాపురం చేయకుండానే విడిపోయారు. మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత మీ నాటకాలు ఇంకా పూర్తి కాలేదు అని అభి ఇలా మాట్లాడుతుండగా రిషి వచ్చి తన ముక్కు మీద 3 షాట్లు, కడుపులో 4 పంచులు ఇచ్చేసరికి అభి గిలగిలా కొట్టుకుంటూ కింద పడిపోయాడు. రిషి తన పైకి లేపి, రేయ్ 4 సంవత్సరాల గురించి నీకు అనవసరం, అది కేవలం నాకు తనకు మధ్య విషయం. ఏంట్రా అన్నా, అది ఒక భార్య, నేనొక భర్త, ఇంకోసారి మాట అంటే అని గొంతు పట్టుకుని పైకి లేపాడు రిషి. ఇంతకీ ఇంక విషయం ఏంటంటే, అభి అటు వెళ్ళడం చూసిన కిషోర్ తన వెనకే వచ్చాడు. బయట నిలబడి ఇదంతా వింటున్నాడు. రే, నాలో ఉన్న గట్స్, పొగరు, ప్రేమ, అభిమానం అన్నీ అలాగే ఉన్నాయి అంటూ అభిని కిందకి దించి, పోనీలే ఒకప్పుడు నాకు హెల్ప్ చేసామని ఒకే ఒక్క రీజన్తో వదిలేస్తున్నాను. ఏంట్రా అన్నా, నా వలగం చూసుకుని రెచ్చిపోతున్నానా. ఎక్కడ్రా, ఎవరు, ఇక్కడ నేను తప్ప ఎవరూ లేరే, కేవలం నేను మాత్రమే. నువ్వు ఎంతమందిని కావాలంటే తెచ్చుకోవే, నేను మాత్రం సింగిల్గానే వస్తాను. ఇంక దొబ్బే, ఇంకోసారి నా భార్య జోలికి నీకు ఆ ఛాన్స్ లేదులే, ఎందుకంటే తను ఇంకెప్పుడు నాతోనే ఉంటుంది. ఇప్పుడు ఎందుకులే, నువ్వే చూస్తావుగా, వెళ్ళి ఎవరూ చూడకుండా వెళ్ళి ఆ ముక్కుకి డ్రెస్సింగ్ చేయించు అని రిషి అనగానే అభి కోపంగా వెళ్తుంటే, అన్నట్టురే బయట దొంగనమామున్నాడు, గుంటనక్కలా ఉండి అన్నీ వింటున్నాడు, లోపలికి పంపు అనగానే కిషోర్కి గుండె ఆగింది. ఇంకా చూస్తారేంటి, వాయించండి. మీకు ఒక డౌట్ తీరిపోయింది కదా, రిషి ఈ 4 సంవత్సరాల్లో ఏం మారలేదు. కృతి అంటే తనకున్న ఇష్టం, ప్రేమ అలానే ఉంది. మరి అంత ప్రేమ ఉంచుకుని రిషి 4 సంవత్సరాలు ఎందుకు అలా వదిలేశాడు అనే కదా మీ డౌట్ రానున్న ఎపిసోడ్స్లో ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. మరి వింటూనే ఉండండి లవర్ కమ్ హస్బెండ్. కీప్ లిసనింగ్. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.